అంటే ఇంక పిఠాపురంలో ఒక రచ్చ జరుగుతుంది. వర్మ గారిని అసలు పట్టించుకోవట్లేదు. వర్మ గారు త్యాగం చేసిన సీట్‌ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఆయన గెలిచారు. ఈయన త్యాగం చేస్తేనే ఆయన గెలిచారు. లేకపోతే గెలిసేవాళ్ళు కాదని చెప్తున్నారు. మీరేం చెప్తారు? అంటే అది త్యాగము అట్లా అని అనలేము సార్. ఇప్పుడు మన ఇద్దరం ఒక అండర్‌స్టాండింగ్ వచ్చాం. నేను బండి తోలుతాను, మీరు వెనకాల కూర్చోండి అది. నేను త్యాగం చేశాను. మన ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తర్వాత నేను త్యాగం చేశాను, నేను ముందుకెళ్ళాను, లేకపోతే నన్ను తొక్కేసి ముందుకెళ్ళాను కదా. మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ఒక అండర్‌స్టాండింగ్, నేను ఐ విల్ గివ్ యూ 100% సపోర్ట్ సార్ అన్నారు. 100% సపోర్ట్ అంటే అర్థం ఏంటి? మీరేం చేస్తే నేను దానికి ఏకీభవిస్తాను, మీరు నాకు కరెక్ట్ అనిపిస్తుంది అన్నప్పుడు. సో ఏం కరెక్ట్ అనిపిస్తుందంటే అది అనిపించింది కాబట్టి సపోర్ట్ చేశారు కాబట్టి ఇది ఆ బ్రాకెట్లోకి రాదు. ఏ బ్రాకెట్‌లోకి రాదు. ఒకరు త్యాగం చేయడమో లేకపోతే ఒకరు అడ్వాంటేజ్ తీసుకోవడం బ్రాకెట్లో రాదు. కానీ గెలిచిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఫర్ సపోజ్ వాళ్ళిద్దరు 1-1 ఏం ప్రామిస్ చేశారు అనేది వాళ్ళిద్దరికీ ఐడియా ఉంటుంది. సార్ నేను ఈ ప్రామిస్ చేస్తున్నాను, నేను అయిన తర్వాత ఇదాన్ని ఆ ప్రామిస్ మీద ఏమి రిప్లికేషన్స్ ఉన్నాయి వర్మ గారు చెప్తే దాని మీద మనం ఇక్కడ కమెంట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా బ్యాక్ టు ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉండబోతుందంటారు? ప్రజల్లోకి వెళ్తే సార్, ప్రజల్లోకి వెళ్ళాలి, ఆబ్వియస్గా అసెంబ్లీలోకి వెళ్ళాలి అన్నదానికి. ఇప్పుడు వెళ్ళకపోయినా సరే మీరు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు ఆ పార్టీకి. అంటే ఒక్కొక్క అంశం మీకు పంచాయతీరాజ్ కంటే సెక్రటరియట్, గ్రామ సచివాలయం బాగుందని గ్రామ సచివాలయం సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేసి చెప్పాం. అలాగే చంద్రబాబు మీద వ్యతిరేకత అంటే వ్యతిరేకత లేదు, చాలా వరకు పాజిటివ్ ఉందని చెప్పాం. పిఠాపురం అడిగినప్పుడు పిఠాపురం మీకు చెప్తున్నాను. ఒక అంశం కొన్నిసార్లు పాజిటివ్ అనిపించవచ్చు, అదే జూనియర్ ఎన్టీఆర్ కింద ఇన్వాల్వ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీ అయితే కాదు కదా. సో ఒక అంశం పాజిటివ్గా ఉండొచ్చు, ఒక అంశం నెగిటివ్గా ఉండొచ్చు. మనం ఉన్నది ఏంటంటే ఇక్కడ వ్యక్తితో, వ్యవస్థతో, పారావీలో, కంపెనీ ఎన్ని కానీ డేటా మాట్లాడుతుంది. ఆ డేటా ఎక్కడ మాట్లాడుతుందంటే పారావీల్ కాన్సెప్ట్లో మాట్లాడుతుంది. ఓకే, రైట్. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే ఆయన అతి ఘోరంగా, అతి కిరాతకంగా ఓడిపోయారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల? మీరు ఎక్స్పెక్ట్ చేశారు 11 to 13, 14 సీట్లు వస్తే అంతకుమించి ఎక్కువ కూడా రావని మీరే చెప్పారు. అంత ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎట్లా వచ్చినాయి? అంటే అంత బ్యాక్గ్రౌండ్లు అంత పాడైపోయింది వ్యవస్థ. ఇప్పుడు అట్లానే జరుగుతుందంటారా? అంటే సార్ ఇప్పుడు ఒక్క రోజులో మొత్తం కొలాప్స్ అవుదండి. ఇప్పుడు మనకు కొలాప్స్ అది కనపడేది ఒక రోజులో ఉంటుంది. చివరికి లాస్ట్లో ఎలక్షన్ రిజల్ట్ రోజు కనపడుతుంది. రిజల్ట్ ముందు రోజు ఎలక్షన్స్ రోజే కొలాప్స్ అవుతుంది కదా. దానికి కంటిన్యూస్గా ఒక స్టెప్స్గా రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కొన్ని కమ్యూనిటీస్ లాస్ట్కి వచ్చరికి బాగా బరస్ట్ అయిపోవచ్చు, లేదా కొన్ని ఉద్యోగస్తులు లాస్ట్కి వచ్చరికి బరస్ట్ అవ్వచ్చు. కానీ ఆ బరస్ట్ అయ్యే సెక్షను ఒకరోజు జరగదు. అందుకే ఎవ్రీ ఇయర్ ఈజ్ మోర్ వాల్యుబుల్. మనకు ఉండేది 5 రోజులే అనుకుంటే ఒకరోజు వాల్యుబుల్, అలా 5 సంవత్సరాలు అనుకుంటే 1 సంవత్సరం వాల్యుబుల్, అలాగే ఎమ్మెల్యేల పనితీరు వాల్యుబుల్. సో ఒక రోజులో కొలాప్స్ అవ్వదు, ఒక రోజులో రీబిల్డ్ అవ్వదు. మీరు ఎప్పుడైనా లీడర్గా నిలబడాలి అంటే, లేకపోతే మళ్ళీ రివైవ్ అవ్వాలంటే, మీకు ఎటువంటి ఆసరా లేకుండా, మీకు ఎటువంటి ఉద్యోగం లేకుండా మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు, అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు, అప్పుడు మీరు ఎలా నిలబడతారనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అదే స్టేజ్కి వచ్చింది అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు. ఆల్రెడీ లోకేష్ గారు ఇంతకుముందు ఎన్నో కమెంట్లు ఎదుర్కొనేవాళ్ళు. ఎప్పుడు అపోజిషన్లో వర్క్ చేసినప్పుడే రివైవ్ అయ్యి ఇప్పుడు ఆ కమెంట్లు దూరం జరిగారు. ఎనీ లీడర్ చూడండి, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడే ఎలా నిలబడతారనే దాని మీద అతని లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడతాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో, నాయకుల్లో ఒకటే భావన ఇప్పటికి కూడా మెదులుతూనే ఉంది. వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మా పార్టీ ఓడిపోయింది, మా నాయకుడు కూడా ప్రజల్లో ఓడిపోయారని ఆ పార్టీ నేతలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీని వెనక ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఇప్పటికి కూడా వాదోపవాదాలు మనం వింటూనే ఉన్నాం. దానికి ఏమంటారు? ఈవెన్ ట్యాంపరింగ్ అనేది కాదండి నా ఉద్దేశంలో. ఇప్పుడు ఒక దగ్గర, 2 దగ్గరలో, 3 దగ్గరలో కాదు కదా. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ప్రజలు ఒకరితో డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్లో క్లారిఫికేషన్ మీరు కొంతమంది డౌట్స్ ఉండొచ్చు. బట్ అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళకి కూడా ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రతిరోజు 100 మందితో మాట్లాడతాడు. ఈ ఫ్యామిలీ పోయినసారి టీడీపీకి వేసింది, ఈ ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీకి వేసింది అనేది ఒక వితిన్ ఎలక్షన్స్ జరిగిన ఒక నెల రోజులకే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఎవరెవరు ఎంత మన ఊర్లోనే ఎంత వ్యక్తిగతంగా ఉందంటే నియోజకవర్గం ఎంత ఉంటుంది, నియోజకవర్గంలో ఉంటే రాష్ట్రంలో ఎంత ఉంటుందని. సో అది ఊరిని ఇప్పుడు మీడియాలో మళ్ళీ అప్పుడు పాతది జరుగుతుండొచ్చు, కానీ ఓవరాల్గా ఆ క్లారిటీ నుంచి బయటపడిపోయి ఉంటారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం కొంతమంది నాయకులు నోటిద్దోల వల్లే అని చెప్తున్నారు. నిజమేనంటారు అది? ఎప్పుడు కూడా మీరు నా దగ్గర ఎక్కడో జరుగుతుంది అనుకోండి, ఆ ఇద్దరు వల్ల కొలాప్స్ అయింది అన్నాను, దానికి రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ కంపెనీ ఓనర్గా, యాజ్ ఎ కంపెనీ హెడ్గా నేనే తీసుకోవాలి. వాళ్ళిద్దరి వల్ల రిపోర్ట్ సరిగ్గా రాలేదు, ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ డెవలప్ కావట్లేదని వాళ్ళ మీద తోయకూడదు. అది జరిపించేటట్టు చేసేటట్టు బాధ్యత కూడా నాది. అది ఏమైనా మిస్ అయితే దాని బాధ్యత కూడా నేనే తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ లీడర్ ఈజ్ ద మోర్ రెస్పాన్సిబుల్. అంటే మీరు ఎవరో సరిగ్గా మాట్లాడలేదు, ఎవరో వాగారు అంటున్నారు. మరి ఫస్ట్ ఒకసారి కంటే మీకు తెలియకుండా మీడియాలో మాట్లాడేది, గోపి గారు ఎందుకు అలా మాట్లాడారు నేను పిలిచి అడగాలి కదా. కంటిన్యూస్గా నా అధికారం లేకుండా, నా పర్మిషన్ లేకుండా మీరు ఆర్గనైజేషన్లో మీరు మాట్లాడలేరు కదా. సో మీ హెడ్గానే ఇప్పుడు మీ హెడ్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబుల్. మీరు సరైన క్వశ్చన్ అడుగుతున్నారా, అడగట్లేదా, అడిగితే మిమ్మల్ని మంచిగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు గోపి గారు అని అనడం, చేయకపోయినా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని మళ్ళీ మిమ్మల్ని మందలించడం. రెండింటికి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఎమ్మెల్యేలు కాదు,
హ్యావ్ టు టేక్ ద లీడర్షిప్ యాజ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే జగన్ గారు చెప్తారే మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. రెస్పాన్సిబిలిటీ ఆయన అదే సార్, అదే దానికి ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంది దాంట్లో. మామూలుగా లీడర్షిప్ తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ అంటున్నాను. డైరెక్ట్గానే అతను అట్లా చెప్పి మాట్లాడిస్తారు కాబట్టి వీళ్ళు మాట్లాడిచ్చారా లేదా అది అనట్లేదు. ఎక్కడైనా ఎనీ మిస్టేక్ మాట్లాడడమే కాదు, ఎక్కడైనా మిస్టేక్ లైన్ తప్పుతున్నప్పుడు దాన్ని సరైన దారిలో పెట్టడం. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు, చీఫ్ మినిస్టర్ కూడా. సో 2 బాధ్యతలు సమానంగా నిర్వర్తించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పాదయాత్ర చేస్తే ఏమన్నా ఇంకా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? సార్ మామూలుగా జగన్ 2.0 అంటే అది ఒక సెక్షన్ కదండి, ఒక పాదయాత్ర లేకపోతే ఇంకోటి కాదు. మీరు ఏ మిస్టేక్స్ చేశారు కొన్ని ఉంటాయి. ఆబ్వియస్గా 100 మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, 10 యాక్సెప్ట్ చేయగలిగిన ఉంటాయి, కరెక్టే అండి. మళ్ళీ రీట్లో రివైవ్ చేసుకుంటామని యాక్సెప్ట్ చేయడం, మీరు మీ కోటరీ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఇందాక సరిగ్గా మాట్లాడకపోవడం కానీ ఇట్లాంటివి ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం, మళ్ళీ పాజిటివ్ ఇమేజ్ తీసుకోవడం, మళ్ళీ అసెంబ్లీకి తీసుకురావడం, మాట్లాడడం, ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ అడ్రస్ చేస్తున్నాడు. దాదాపుగా మీకు 360 రోజులు ఉంటాయి ఒక సంవత్సరంలో. ఆ విధంగా మీకు కనీసం 300 రోజులు మీరు అడ్రస్ చేస్తూ ప్రతి ఇష్యూని మీకు ఆన్సర్ చేస్తూ సమాధానం చేస్తూ ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా జగన్ నిలబడతారని నిలబడే కాన్ఫిడెన్స్ ఇవ్వడం. 4 మీ స్ట్రక్చర్ రీబిల్డ్ చేసుకోవడం. అది పంచాయతీ లెవెల్ నుంచి మండల లెవెల్ ఇంకా జిల్లా లెవెల్ వరకు ప్రతి ఒక్కరు కమిటీలు కానీ ఆర్గనైజేషన్లు కానీ రైట్ పర్సన్ చేత చేయించుకొని కరెక్ట్గా ఉంది అనుకుంటే అలాంటి వాళ్ళకి సీట్స్ ఇవ్వడం. ఇవన్నీ చేసుకుంటే జగన్ 2.0 అవుతుంది. కూటమిలో ఏమన్నా కొట్లాటలు మొదలైతే పవన్ కళ్యాణ్ వర్సెస్ నారా లోకేష్కి ఏమన్నా పెద్ద వార్ జరగబోతుందా అని ఒక టాక్ బయట నడుస్తుంది. దానికి ఏమంటారు? అంటే అదేం లేదు సార్, మామూలుగా ఇప్పుడు హైయర్ లెవెల్లో ఉన్నటువంటి సఖ్యత గ్రౌండ్ లెవెల్లో లేరు, పంచాయతీ లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ. ఎందుకంటే 2 భిన్న భావజాలం ఉన్న కార్యకర్తలు కలిసి పనిచేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక పార్టీ, మీరు ఒక పార్టీ, వాళ్ళిద్దరు కలిసారు అని చెప్పి నిన్నటి పని వరకు ఎదురుబెదురుగా మనం మాట్లాడుకోలేదు, మనం కూర్చొని మాట్లాడుకోరు. అలా మాట్లాడుకొని అట్ ది సేమ్ టైం ఓట్ బ్యాంకింగ్ కన్వర్ట్ అయింది, అంతవరకు హ్యాపీ. బట్ జరిగిపోయిన తర్వాత కూడా మన ఇద్దరు కలిసి పని చేయాలంటే, ఎందుకంటే మీరు టువార్డ్స్ టీడీపీ దానికోసం చేస్తారు, నేను టువార్డ్స్ జనసేన చేస్తున్నారు, లేదా ఇంకో టువార్డ్స్ బీజేపీ చేస్తున్నారు కూడా. మన ముగ్గురు కలిపి చేయాలంటే కామన్ గోల్ ఉండాలంటే ప్యారల్గా ఇంకొక స్ట్రక్చర్ ఉండాలి. మన ఇద్దరు ముగ్గురు మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉంటే సాల్వ్ చేయడానికి. ప్రతి కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీకు నాకేమైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి చెప్తారు, అది మిమ్మల్ని తగ్గిస్తే నన్ను తగ్గిస్తే ఇద్దరు కలిసి పని చేసుకొని చెప్తారు ఎవరైనా. అలాంటి డిపార్ట్మెంట్ లోపించింది, అది మెయిన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, ఫైనల్గా ఈ సంవత్సరం మొదటి సంవత్సరం కంప్లీట్ అయ్యేలోపు మీరు చేసిన సర్వే సేమ్ ఇలాగనే ఈ 4 years కంటిన్యూ అవుతూ ఉంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు అంటారు? అది ఎలక్షన్స్ ముందు వరకు చెప్పలేము. అదే ఇదే సేమ్ కంటిన్యూ అయితే అది చెప్పలేము సార్ ఎలక్షన్స్ ముందు వరకు. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ నుంచే బయటకు వచ్చి ఎవరు ఈ మిడిల్ లేయరు, ఎవరు గోపి గారు కేకేని అడగాల్సిన అవసరం లేదు, కేకే గోపికి చెప్పాల్సిన అవసరం లేకుండా ఒక నేషనల్ వైడ్గా ఉన్నటువంటి డేటా సెంట్రిక్గా ముందుకెళ్తున్నాం. ఒక సింపుల్ ఏమన్నా ప్రజలకు చెప్పడానికి సింగిల్ మాటలు అంటే ఇదే కంటిన్యూ అయితే లాస్ట్ వరకు ఎట్లా ఉండబోతుంది? మీరు చెప్పింది నాకు అర్థమైంది, బట్ ప్రజలకు అర్థం కావాలి కదా అట్లా. అంటే ఇప్పుడు ఇదేంటంటే స్కానింగ్ సెంటర్లో ఒక హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేసుకొని ఒక ఇష్యూస్ చూపిస్తారు. ఆ స్కానింగ్ సెంటర్లో ఉన్న ఇష్యూస్ బాగు చేసుకుంటే ముందుకెళ్తాం, బాగు చేయకపోతే ఇబ్బంది పడతాం. అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారంటారు. ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మీరు చాలా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పారావీల్ ఏదైతే యాప్ కానీ లేకపోతే వెబ్సైట్ కానీ ఇంకా ప్రజల్లోకి చాలా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గోపి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.